హలో అండి, అందరికీ నమస్తే. నేను ప్రణవ్ జయసూర్య. నేను తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న కొలనుపాక సోమేశ్వర ఆలయంలో ఉన్నాను. ఈ ఆలయం సుమారు 1000 సంవత్సరాల క్రితం పశ్చిమ చాళుక్యుల కాలంలో నిర్మించబడింది. 11వ శతాబ్దంలో కొల్లిపాకను రాజధానిగా చేసుకొని చాళుక్యుల వంశం పరిపాలన చేసింది. కాలక్రమేణా కొల్లిపాక కాస్త కొలనుపాకగా స్థిరపడింది. ఒకప్పుడు రాజులు ఈ ఆలయ నిర్వహణ కోసం భూమిని, బంగారాన్ని విరాళంగా ఇచ్చేవారు. ఇందులో చాళుక్య శిల్ప నైపుణ్యమే కాక కాకతీయుల కాలం నాటి కొన్ని నిర్మాణ మార్పులు కూడా కనిపిస్తాయి. కొలనుపాక శివారు ప్రాంతంలో దశల వారీగా వివిధ కాలాల్లో జరిపిన తవ్వకాల్లో బయటపడిన శిలాశాసనాలు, విగ్రహాలు, ఆలయం ముందు భాగంలో ఆర్కియాలజీ డిపార్ట్మెంటు వారు ఏర్పాటు చేసిన చాళుక్యుల, కాకతీయుల కాలానికి చెందిన శిల్పకళా చిహ్నాలు, శిల్పాలు, పురాతన దేవీ దేవత విగ్రహాలు, రాతి శాసనాలు కనిపిస్తాయి. ఎందరో ఇతర దేశాల నుండి, ఇతర రాష్ట్రాల నుండి ఈ ఆలయాన్ని సందర్శించి ముగ్ధులవుతారు.